తనకి తెలుసో లేదో కూడా తెలియదు, కానీ కామెంట్లు మాత్రం చాలా తీవ్రంగా పర్సనల్ గా కూడా పెడుతున్నారు, చాలా గలీజ్ గా పెడుతున్నారు. అందరూ ఆల్మోస్ట్ 90% నాకు క్లారిటీ కావాలి, క్లారిటీ వీడియో చేయండి అంటున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. ఈవెన్ మా మమ్మీ అనిపోయింది, మా డాడీ పరువు తీయాలని నేను అనుకోను. నేను నా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా కాబట్టి వేరే వాళ్ళ గురించి నేను ఫస్ట్ పట్టించుకోను. ఈ కాలంలో కొంతమంది అబ్బాయిలు కూడా తీసుకొని ప్లేస్ తను తీసుకొని ఇద్దరు చెల్లెల్ని ఒక తమ్ముడికి అందరినీ చూసుకుంటుంది. ఏమైంది ఏంటి, ఎందుకు ఆ పోస్ట్ పెట్టావు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే అంటున్నా, నాకు నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనేం చేస్తా? కొంతమంది అయితే రిపోర్ట్లు కొడతాము, ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తాం, చాలా మాట్లాడేశారు. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే లైక్ లాస్ట్ వీడియోకి అయితే మీరు కామెంట్స్ లో ముంచి లేపారు మా నైనిని. కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వల్ల. తను తెలిసి చేసిందో తెలియక చేసిందో మాకు తెలియదు, తనకి తెలుసో లేదో కూడా తెలియదు, కానీ కామెంట్లు మాత్రం చాలా తీవ్రంగా కూడా పెడుతున్నారు, చాలా గలీజ్ గా పెడుతున్నారు. అంటే గలీజ్ అంటే మాకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే అది ఇది ఇంకా సంథింగ్ వర్డ్స్ వాడుతుంటే మాకు నచ్చడం లేదు. మేము ప్రతి ఒక్క వీడియోలో అన్ని కామెంట్స్ చదువుతాము, అది బాగున్నా బాగలేకపోయినా మేము అన్నీ చదువుతాము. అందరూ ఆల్మోస్ట్ 90% నాకు క్లారిటీ కావాలి, క్లారిటీ వీడియో చేయండి అంటున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. నైనికి అయితే ఫోన్ చేస్తాం, నైని లేదు, అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఆయన ఎవరు అసలు ఒక వీడియోలో కూడా చెప్పింది ఇట్లా బావా అనుకోని, అయినా నేనా లేదా అనుకోని మనం కూడా కనుక్కుందాం ఒకసారి. హలో హలో, ఎక్కడైనమ్మా చెప్పన్నా? బయటనా అంటే అదే బయట అంటే ఎక్కడ అని. శంషాబాద్కి వచ్చిన షాప్ కోసం అని చెప్పి. ఎప్పుడు వస్తున్నావు మన ఇంటికి? వస్తా, షాప్ అయిపోయినాక, పని అయిపోయినాక. ఎందుకేమైంది? ఏం లేదు, వీడియో కొడుతున్నాం, క్లారిటీ వీడియో కొడతామని. ఏంటి నా టీంలోకి వెళ్ళి చేస్తున్నారా? కాదు, నువ్వు మొన్న ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టినావు కదా మై లవ్ అని, దాని గురించి మేము క్లారిటీ అడుగుదామని. కామెంట్స్లలో గలీజ్ గా తిడుతుండ్రు, మాకు క్లారిటీ కావాలి. పర్సనల్ గా కూడా చాలా మంది మెసేజ్ చేస్తుండ్రు. పర్సనల్ మెసేజ్ వస్తే ఎలానే ప్రతి వీడియో కింద వచ్చి పబ్లిక్ లైక్ కామెంట్స్ అన్ని కొంచెం దారుణంగా పెడుతున్నారు. అవి మనం క్లారిటీ తీసుకుందాం, ఒకసారి మాట్లాడి వాళ్ళకి కూడా క్లారిటీ ఇద్దామని వీడియో తీస్తున్నాం. ఇప్పుడు మాట్లాడతావా లేకపోతే డైరెక్ట్ వచ్చి మాట్లాడదామా? వచ్చి మాట్లాడతా, ఇప్పుడు పని ఉంది, కొంచెం టైం పడుతుంది. 10 minutes. 10 minutes సరే, తొందరగా ఇంటికి వస్తాం. సరే, చెన్నై కట్ చేయాలి కదా, సారీ. సో గైస్, ఇప్పుడు ఆమె అయితే వచ్చిన తర్వాత మనం క్లారిటీ తీసుకుందాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. సో వెయిట్ చేస్తాం. ఆ తర్వాత ఎందుకలా జరిగింది, ఇందువల్ల అలా పెట్టవలసి వచ్చింది అని మేము మీకైతే క్లారిటీ ఇస్తాం. ఎంత చేసినా ఎంత జరిగినా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటాయి. మీరు ఒక లైక్ మమ్మల్ని ఒక జోడీ సంథింగ్ అట్లా చూడకుండా పర్సనల్ లైఫ్ చూడండి, మనకి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి. కొన్ని కామెంట్స్ కొంచెం వల్గర్గా వచ్చాయి, అలా పెట్టడం తప్పు, అలా పెట్టకండి. క్లారిటీ అయితే ఇస్తాం. సో చూద్దాం, ఇంకా నైని వచ్చిన తర్వాత వీడియో అయితే ఎండ్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. నైని ఫోన్ చేసింది, నైని అయితే వస్తుంది అనమాట. సో నైని వచ్చింది. ఎక్కడికి వద్దు మనోడే, అందుకే పంపించాం.
మన దగ్గర వాలీబాల్ ఆడరా ఆడు మరి ఎవరింటనో పోతాను అట్లా కాదు లేరా ఏమైంది ఏం చెప్తే కదా తిరగతానే ఉన్నావు ఏదేదో చేస్తావు నాకేదో టెన్షన్ లేదు మా ఇంటికి కానీ చెప్పు ఏమైంది ఏంటి ఎందుకు ఆ పోస్ట్ పెట్టావు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఆల్రెడీ ప్రీవియస్గా నేను కాల్ ప్రాంక్ మా బావకి చేస్తా అని చెప్పేసి కాల్ ప్రాంక్ చేసిన నా ఛానల్లో. ఆయన నాకు రీసెంట్గా తెలిసిన వాళ్ళు కాదు, నేను చిన్నప్పటి నుంచి ఆయన నా మేనత్త కొడుకు. మేమందరం ఒకటే దగ్గర ఉండేటోళ్ళం, జాయింట్ ఫ్యామిలీ. మా బావ అవుతాడు. ఆ రోజు మేము మా ఫ్యామిలీ వచ్చిర్రు కదా, ఫ్యామిలీ కాదు మొన్న రీసెంట్గా నేను ఇంటికి పోలే, మా చెల్లిది కొంచెం ఇష్యూ అని. అప్పుడు మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది, ఎప్పుడెందుకు నన్ను ఎందుకు పబ్లిక్లో పెట్టావు, మీ డాడీ వాళ్ళని పేరెంట్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసినావు యూట్యూబ్కి, సో నన్ను చూపించడానికి ఏమైనా ప్రాబ్లమా అని అంటే, టైం వస్తే నేను నీతో కూడా వీడియో తీసుకుంటా అని చెప్పి అగ్రీ చేస్తారు వాళ్ళు. దాని కింద అదే చెప్తా కంగారు పడుతుంది. కంగారు కాదు, కొంచెం వేరే టెన్షన్. అయితే నన్ను ఎప్పుడు మీ వాళ్ళని అందరినీ ఇంట్రడ్యూస్ చేసినావు, నన్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను, టైం వచ్చినప్పుడు నేను కూడా నీతో వీడియో తీసుకుంటా, ఇప్పటికే పబ్లిక్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే, లేదు మీరందరూ నన్ను డిఫరెంట్గా చూసిన సంథింగ్ ఏదేదో చిన్నగా అయ్యి, సరే నీకు ఇప్పుడు ఏంది పోస్ట్ చేయడమే నా ప్రాబ్లం అని, పోస్ట్ చేయకుండా నీకు ఇంట్రడ్యూస్ చేయకుండా ఉండడమే నీ ప్రాబ్లమా అది అని అడిగినాం. అవును అది అని చెప్పేసిన తర్వాతకి ఇక నార్మల్గా ఫొటోస్ అవన్నీ దిగినాం మా ఫ్యామిలీ వాళ్ళతోనే. నేను పిక్స్ నేను పర్టికులర్గా దిగాలి అని అనుకుంటే ఆయన క్లియర్ ఫేస్ పెడతా, నేను ఎందుకు దాపరికలు చేస్తాం ఏదో అని చెప్పేసి నేను ఫొటోస్ సెలెక్ట్ చేసిన అంతే. ఇంకా ఆయననే పోస్ట్ చేసి ఆయననే క్యాప్షన్ పెట్టి దాని తర్వాతకి సాంగ్స్ పెట్టిండు. నేను ఉన్నదే క్యాప్షన్ పెట్టినప్పుడు కూడా నాకు తెలియదు, నేను పెట్టలే. నా ఇన్స్టాగ్రామ్ నాది నార్మల్ ఫోన్, నేను వంశన్నకి లాగిన్ ఇస్తుండే అప్పుడు. ఇప్పుడు నేను మా బావతోనంటే ఐఫోన్ ఉంది, నా ఆడ లాగిన్ ఉంది, నాది ఈడ లాగిన్ ఉంది. సో తన ఐఫోన్లో నేను ఫొటోస్ ఎక్కువ దిగుతాను, మనం వీడియోస్ అయినా ఐఫోన్లోనే తీసుకుంటాం కదా. సో అట్లా నేను మా డాడీతో వాళ్ళతో ఇట్లా వీడియో కొడదాం అన్నప్పుడు మేము ఇట్లా ఫొటోస్ దిగినప్పుడు ఏమైంది అని అంటే, ఆయన పోస్ట్ చేసిండు. నాకు తెలియదు, నేను పోయేది ఇంటికి వేరే పర్పస్ మీద, ఇంటికి పోయేది వేరే పర్పస్ మీద. ఏం పోస్ట్ చేస్తున్నాం అది చేస్తున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు నేను సరిగ్గా ఫోనే యూజ్ చేయనన్నా, ఇంట్లో అందరు ఉన్నప్పుడు నేను చాటింగ్స్ గివిటింగ్స్, ఇప్పుడు మన వాళ్ళకు కూడా నేను జల్దీ రెస్పాన్స్ కాను ఎవరు. ఆ రోజు కూడా ఏమైంది అనుకున్నావు, అదంతా అయిపోయింది. అంత బిజీ అని కాదు, నాకు భయం వేస్తుంది, మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి. అయితే ఆ రోజు రాత్రి పోస్ట్ అయిపోయింది. నాకు ఇంకా నేను అంత పట్టించుకునే మూడ్లో లేను. ఇంకా తర్వాతకి ఇంట్లో డిస్కషన్ అవుతుంది మా చెల్లితోని. రిషి ఫోన్ చేసి పోస్ట్ ఎందుకు అట్లా పెట్టినావు అది ఇది అని చెప్పేసి తిట్టిండు. అంటే పబ్లిక్ నేను జస్ట్ ఆయన మా బాబా అని చెప్పిన, సిచ్యువేషన్ బట్టి ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు కదా. సో అట్లా అని చెప్పేసి నేను రిషికి ఆన్సర్ ఇస్తే, నీకు ఫ్యూచర్ అట్లా పెట్టంగానే వాళ్ళు నిజంగానే నీ లవర్ అనుకుంటున్నారు. అదే అంటున్నా, నాకు నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనేం చేస్తా. ఓకే ఇప్పుడు ఒక నిమిషం, ఆయన నా పర్సనల్ లైఫ్ లో నా బాయ్ ఫ్రెండ్ అని అనుకుంటే కూడా నేను రిషి చెప్పినప్పుడు ఎందుకు డిలీట్ చేస్తా? వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు నా గురించి మీ అందరికీ తెలుసు, నా ఇంట్లో గురించి తెలుసు, నా ఇంట్లో సిచ్యువేషన్ గురించి తెలుసు, చిన్నప్పటి నుండి మా బావ ఆయన ఉన్నాడని తెలుసు, మీరు కూడా మాట్లాడతారు ఆయనతోని, నీతో కూడా నెంబర్ ఉంది. ఇప్పుడు రిషి చెప్పిన నెంబర్ నేను ఎందుకు డిలీట్ చేస్తాం? ఆయన పర్సనల్గా అంటే ఆ సిచ్యువేషన్ ఇట్లా ఆయన పోస్ట్ చేసుకుని ఆయనతో వీడియో పబ్లిక్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేవు అన్నప్పుడు అట్లా చేసినాం. మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. ఓన్ కామెంట్స్ పెట్టారు, మెసేజ్లు, కొంతమంది అయితే రిపోర్ట్లు కొడతాము, ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తాం, చాలా మాట్లాడేస్తారు. నేను ఎప్పుడు ఇంటికి నా ఛానల్లో చెప్పాలంటే 6 days అవుతుంది వీడియో అప్లోడ్ అవ్వక కూడా. మేమంతా మంచిగా వీడియోస్ తీసుకున్నాం, అది ఇదని మాట్లాడుకున్నాం. కానీ మధ్యలో ఫ్యామిలీది అట్లా ఇష్యూ వచ్చే వరకు నేను ఇంటికి వెళ్ళిపోయినా. నేను అసలు ఏది పట్టించుకోలేదు. ఇంకా రిషి ఫోన్ చేసి తిట్టేసరికి ఎమ్మడి పోస్ట్ డిలీట్ చేసిన. ఆ క్యాప్షన్ చదివిన తర్వాత నాకే ఫ్యూజ్లు అవుట్ అయిపోయినాయి. అడిగినావా పోనీ ఆయనకి ఎవరికి పెట్టినావు అనుకోని?
నేనేం అడగాలి, ఎందుకు ఇట్లా పెట్టిన ఇంట్లో అంత లొల్లైటప్పుడు నేను సపరేట్గా ఎందుకు అడగాలి? అదే నాకు పర్సనల్ లైఫ్ అదే అని అనుకుంటే నేను డిలీట్ కూడా చేయకపోతుంటే. ఇప్పుడు ఏంది ఎవరేమనుకుంటే మనకేమి, నా లైఫ్ నా పర్సనల్ లైఫ్ కదా, ఒకరితో నాకేం సంబంధం అనుకోవచ్చు, ఎవరైనా అట్లా అనుకుంటారు. నేను నా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా కాబట్టి వేరే వాళ్ళ గురించి నేను ఫస్ట్ పట్టించుకోను. నా ఫ్యామిలీ తర్వాతకే నాకు వేరే ఎవరైనా సరే. అట్లాంటప్పుడు ఇప్పుడు ఏ టైంకి ఏమవుతుందో తెలియదు. నేను అట్లా అనుకున్నప్పుడు రిషి ఫోన్ చేసి చెప్పినంబడే మను అన్న ఫోన్ చేసి అప్పటికి నేను కాల్కి రెస్పాన్స్ అవుతున్నాను అన్న, నేను పక్కకు పడేస్తా ఫోన్. అదే 15 calls కి ఎత్తలేదంటే మేమే షాక్ అయ్యాం. ఈ పోస్ట్ గురించి తెలుసుకోవాలి ఏంటి వెంటనే పెట్టింది. జస్ట్ వాళ్ళ చెల్లిది చిన్న ఇష్యూ ఉంది ఊర్లో, తను సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కాబట్టి చెప్పలేము, అక్కడికి వెళ్ళింది రాలేదని. ఇంకా సో దానివల్ల నేనేం ఫోన్స్కి రెస్పాన్స్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి, నేను ఎవరికి ఏ బ్యాడ్ నేమ్ తీసుకురాను. అండ్ నేను మీకు గుర్తుంటే నేను యూట్యూబ్కి వచ్చినప్పటి నుండి నేను చాలా మందితో లవ్ వీడియోస్ చేసిన. ఒకనొకటి అంటే పాస్ట్లో అన్ని స్క్రిప్టెడ్ వీడియోసే ఉంటాయి. ఇప్పుడు నేను ఫ్యూచర్లో కూడా నా ఫ్యామిలీ ఏదంటే అదే అంటా తప్పిస్తే నా ఓన్ డిసిషన్ నేను తీసుకోను. నా పర్సనల్ లైఫ్ గురించి అయినా సరే, నా ఫ్యూచర్ గురించి అయినా సరే. ఎందుకనంటే వాళ్ళు నన్ను పెంచిర్రు, కన్నారు. నేను ఏ దారిలో పోతే ఎట్లుంటుందని చెప్పేసి వాళ్ళకి తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదు. ఈవెన్ మా మమ్మీ అనిపోయింది, మా డాడీ పరువు తీయాలని నేను అనుకోను. మా డాడీ ఏం చెప్తే అదే నా పర్సనల్ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పిస్తే నా ఓన్ డిసిషన్స్ నేనేం తీసుకోను. ఇప్పటికీ ఫ్యూచర్కి అదంతే, అది ఫిక్స్ అన్నా. మా డాడీ పరువు తీయాలి అని చెప్పేసి నేను అనుకోను. మా మమ్మీ ఉంటే నేను ఇప్పుడు ఇక్కడికి రాకపోతుండే కూడా. ఇప్పుడు మా మమ్మీ ప్లేస్లో నేనున్నా, మా చెల్లెళ్ళని చూసుకుంటున్నా, అందరినీ చూసుకుంటున్నా కాబట్టి నాకు సపోర్ట్గా శ్రీ వాళ్ళ టీం అందరు ఉన్నారు. ఆ విషయంలో అయితే మేము చాలా చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో కొంతమంది అబ్బాయిలు కూడా తీసుకొని ప్లేస్ని తను తీసుకొని ఇద్దరు చెల్లెల్ని, ఒక తమ్ముడికి అందరినీ చూసుకుంటుంది. స్ట్రాంగ్ గా నిలబడిందంటే అది నార్మల్ విషయం కాదు. మనం ఇంకా సపోర్ట్ చేయాలి. ఉంటాయి మన మీకు కూడా కొంచెం చూసి ఏమన్నా అలవాటై అలా అయిండొచ్చేమో కానీ, బట్ పర్సనల్ లైఫే. మీరు ఫ్యామిలీ పరంగా ఆలోచించాలి. ఇంకా నేను మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే దానికి సారీ. అండ్ నా పర్సనల్ లైఫ్ అంతా మా డాడీ, మా ఇంటోళ్ళ మీద నేను వాళ్ళకి పెట్టేసిన నా లైఫ్ అంతా. వాళ్ళ బాబాయ్ వాళ్ళు, వాళ్ళ డాడీ వాళ్ళు, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు వీళ్ళే మొత్తం చూసుకునేది. ఎందుకనంటే మీరేనన్నా మేమేనన్నా తను మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ప్రయారిటీ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటుంది. రేపు ఏమన్నా జరిగితే నువ్వు నేను లేదంటే మన ఆడియన్స్ బోరు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఇది కూడా మా డాడీ వాళ్ళు ఇది కూడా అంటారు అనమాట, నువ్వు ఇప్పుడు అన్ని వీడియోస్ చేస్తున్నావు, అన్ని చేసి వచ్చినావు, రేపటి నాడు ఇప్పుడు చేసేటోళ్ళే నేను వదిలే వచ్చాము, ఎవరు నేను పెళ్లి చేసుకుంటారు అవన్నీ చూసి అని మాట్లాడతారు. ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు, మా ఇంట్లో సో ఉంది అని అంటే చూసే వాళ్ళు ఎవరు వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడరు కదా, నా ఇంట్లో వచ్చి ఆన్సర్ ఇయ్యారు కదా. రేపటి నాడేమో అవుతుంది అన్నప్పుడు నా సో అని చెప్పి మా ఫ్యామిలీతో ఆన్సర్ ఇచ్చుకోవాల్సింది నేను, అప్పుడు నిలబడాల్సింది నేను. సో నేను నా ఓన్ డిసిషన్స్ నేనేమి తీసుకోను, మా ఇంట్లోకి పెడుతున్నా. నా పర్సనల్ లైఫ్కి కూడా వాళ్ళు ఏదంటే అదే. ఇంకా పోస్ట్ గురించి అంటారా, అది బై మిస్టేక్లో జరిగిపోయింది, అదంతే. ఇంకా దానికి క్లారిటీ అంతే. దాని గురించి కూడా ఒకవేళ ఉంటే ఫ్యూచర్లో ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పేస్తాం, అంతే కదా. సో ఎందుకు సిగ్గుపడుతున్నావు? నాకు ఏజ్ ఎక్కువైపోతుంది, 40 years వచ్చినాయి, పెళ్లి కావాలి. 40 years 40 కాదులే కానీ 29, 30 ఏజ్ నాది. పెళ్లి నువ్వు 30 అంటే ఇది 45 నింటుంది ఈజీగా. చిన్నోడికి చెప్పు ఉంటదేమో 45, ఆమె అంటే నువ్వెంత ఉండాలి? 60. నాన్న 70. అమ్మో నాన్నగాడి పిల్లాడు కానీ 16 ఏళ్ళు. సో జోక్స్ అపార్ట్, మీరు ప్లీజ్ ఇవేమి లైక్ కామెంట్స్ లో ఇంకా క్లారిటీ అని అడగండి. ఇంకేమన్నా ఫర్దర్ ఏమన్నా ఉంటే మేమే
వీడియో ముందర తీసుకుని వస్తాం, అంటే మేమే ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకా దీని గురించి ఎవరు మేమున్న 30 మందిలో 10-12 ఛానల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఆ ఛానల్స్ కింద కూడా ఈ టాపిక్ గురించి కానీ అసలు అట్లాంటి కామెంట్స్ పెట్టకండి. ఎందుకనంటే వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఓన్ కంటెంట్ చేస్తున్నారు, వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళది మంచిగా వాళ్ళది. మీరు ఎవరి ఛానల్ కింద పోయి నాకు వీళ్ళ వీడియోలు కావాలి, నాకు వాళ్ళ వీడియోలు కావాలంటే వాళ్ళ ఛానల్ ఎందుకు ఉంది, వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో మమ్మల్ని ఎట్లయితే సపోర్ట్ చేస్తారో మిగతా ఛానల్స్ కూడా అట్లనే సపోర్ట్ చేయండి. ఎవరి ఛానల్కి వాళ్ళ కామెంట్స్ పెట్టండి. ఈవెన్ నేను వేరే వాళ్ళ ఛానల్లో నేను చేస్తున్నా అంటే నా యాక్టింగ్ బాగుందంటే అక్కడ పెట్టండి, కానీ నా బాగుంది అంటే నీ పర్ఫార్మెన్స్ బాగుందని పెట్టండి, కానీ నాకు వీళ్ళ వీడియోలే కావాలంటే అవ్వదు కదా. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో చూస్తున్నారు కదా. సో మీకు లైక్ దీని కింద కూడా ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలి, ఇంకా ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు రేపే నన్ను పెళ్లి చేసుకోమంటే రేపే నేను పెళ్లి చేసుకుంటా, అంత రెడీగా ఉన్నా నేను మీకోసం. మీరు నన్ను తిట్టకండి ప్లీజ్. ఓకే గైస్, నిజం చెప్పాలంటే నైని ఎంత మంచిదో హిందూ అంత చెడ్డడు అనమాట. నాకు డైరీ మిల్క్ కొనిస్తాను, డైరీ మిల్క్ కొనియలేదు. నాకు కోల్డ్ కాఫీ ఇస్తాను, అది ఒకటి అడిగిన దాంట్లో కూడా పాల్గొంటుంది. చెప్పు ఇంకా. బొక్క ఉన్న తీసిగ్గుతో ఆడబడతావు, ఉన్నాయి గోర్లు తప్పే. సరే ఓకే ఓకే, ఇది క్లారిటీ కొట్టుకోకండి. ఓకే, వీళ్ళ మధ్య పోతే మనమే 2 చేతులు పట్టుకున్నావు, ఒకటే చేతులు. ఓకే ఓకే ఓకే, కొట్లాట్లు. మా అన్న లేడనుకుంటున్నావు చెప్పానికి? నేనే ఉన్నా, నాకు తగిలింది. సో గైస్, ఈ వీడియో చూసారు కదా. చెప్పు 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 చెప్పు. నువ్వు అటుపోద్దా కెమెరా ఎందుకంటే దొబ్బుతున్నావు. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మనో ఆఫీషియల్. ఇంకేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మనో ఆఫీషియల్.